జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో శివకామేశ్వరి పీఠం పీఠాధిపతి శివానంద స్వామి మీడియాతో మాట్లాడారు. ఏర్పేడు వ్యాసాశ్రమంలో కోశాధికారి అమర్నాథ్ రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. ఆశ్రమంలో జరుగుతున్న పరిణామాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన శివకామేశ్వరి పీఠం పీఠాధిపతి శివానంద స్వామి ఏర్పేడు వ్యాసాశ్రమంలో కోశాధికారి అమర్నాథ్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, ఆశ్రమ ఆస్తులు కనుమరుగవుతున్నాయని ఆరోపించారు. మలయాళ స్వామీజీలు ఏర్పాటు చేసిన ఆశ్రమాన్ని సర్వనాశనం చేస్తున్నారని భక్తుల్లో ఆందోళన నెలకొందన్నారు. మలయాళ స్వామి దర్శనం కూడా భక్తులకు కల్పించడం లేదని విమర్శించారు. అమర్నాథ్ రెడ్డి గతంలో జైలు శిక్ష అనుభవించారని, అలాంటి వ్యక్తికి వ్యాసాశ్రమంలో కోశాధికారి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ఆశ్రమంలో జరుగుతున్న లైంగిక దాడులపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమర్నాథ్ రెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని శివానంద స్వామి హెచ్చరించారు. వ్యాసాశ్రమంలో ఉన్నటువంటి అమ్మాయిల మీద లైంగిక దాడి జరిగిందని చెప్పారు. ఈయన కోశాధికారిగా బాధ్యత తీసుకొని చేసేటువంటి పనులు ఏమిటంటే లైంగిక దాడులు అమ్మాయిల మీద. మరి ఇటువంటి అమ్మాయిల మీద దాడులు చేసినటువంటి వ్యక్తిని ఆశ్రమంలో ఉంచాలని మేము అడుగుతా ఉన్నాము. ఈ అమర్నాథ్ రెడ్డి అక్కడ కనుసైగలు జరగకపోతే కాకును కూడా వాళ్ళకి లేదు ఆశ్రమంలోనికి. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా అమర్నాథ్ రెడ్డి, ఆశ్రమం నీ అప్ప జాగీరా? అసలు ఆశ్రమం అనేది అందరికీ ఆశ్రయాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. మరి ఒకప్పటి ఆశ్రమము ఈ రోజు చాలా దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చాము. మలయాళ స్వామి ఆశయాలకు వెన్నుపోటు కలిగించేలా నీ యొక్క ప్రవర్తన ఉంది. అసలు మేము అడుగుతా ఉన్నాము, నీకు ఆశ్రమానికి ఏం సంబంధం అని చెప్పేసి. నీవేమైనా సన్యాసాశ్రమంలో ఉన్నావా? కాషాయం కట్టినటువంటి వాడుగా? ఎటువంటి విధి విధానాలు లేకుండా కోశాధికారినంటూ ఆశ్రమంలో చేరి ఆశ్రమాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నావు. ఈ రోజు ఈ యొక్క వ్యతిరేక విధానాన్ని చూస్తా ఉంటే ఆశ్రమం యొక్క భక్తుల లోపల ఒక ఆందోళన కలుగుతా ఉంది. వ్యాసాశ్రమం అనేది ఆంధ్రావనికే వండి తెచ్చినటువంటి ఆశ్రమం. అటువంటి ఆశ్రమము నేడు ఆపదల్లో మునిగిపోయింది. ఆశ్రమం ఆస్తులన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఆశ్రయం యొక్క వారసత్వ సంపదలు కనుమరుగైపోతా ఉన్నాయి. ఆశ్రమం అంటే ఆశ్రయించినటువంటి వారికి ఆశ్రయం కల్పించాలి, కానీ ఈ రోజు ఆశ్రమాన్ని సందర్శించాలని చెప్పేసి మీరు గేటు పైన గంటల కొద్ది నిలబెడతా ఉన్నారు. ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది, కానీ వ్యాసాశ్రమం యొక్క మలయాళ స్వామి దర్శనం చేస్తున్నామంటే దర్శనం కాకుండా చెప్తా ఉన్నారు. అంటే అది వ్యాసాశ్రమం అనేది మీ యొక్క కుటుంబ సంపదగా భావిస్తున్నారా? ఈ యొక్క అమర్నాథ్ రెడ్డి గారు వీరి మీద మనం చూస్తే కనుక 2008 లోపల లైంగిక వేధింపుల మీద కేసులు జరిగాయి. తదనంతరం వీరు దాదాపు 18 రోజుల పాటు జైల్లో ఉండి వచ్చారండి. 18 రోజుల పాటు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు తెలుగు రాష్ట్రం లోపల ఒక ప్రధానమైనటువంటి ఆశ్రమం లోపల కీలకమైనటువంటి బాధ్యతలు వాడుతూ చక్రం తిప్పుతా ఉన్నారు. ఈ అమర్నాథ్ రెడ్డి ఒకడేనా అంటే కాదు. అమర్నాథ్ రెడ్డి ఒకటే కాదు, ఈయన అయిపోయింది. ఈయన కుటుంబ సభ్యులు కూడా ప్రవేశించారు. ఈయన పెత్తనం చేస్తా ఉన్నాడు, ఈయన కుటుంబ సభ్యులు పెత్తనం చేస్తా ఉన్నారు. మేము ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాము, ఈ యొక్క వ్యాసాశ్రమం యొక్క ఖ్యాతి అనేది ప్రపంచం అంతటా విస్తరించింది. భారతదేశం లోపల అనేక చోట్ల ఆశ్రమాలు ఉన్నాయి, ఆశ్రమానికి ఆస్తులు ఉన్నాయి. ఈ రోజు ఆస్తులను అమ్మి వేసుకుంటున్నారు. ఆశ్రమానికి తూర్పు పడుతున్నాడు ఈ అమర్నాథ్ రెడ్డి. ఈ అమర్నాథ్ రెడ్డి ఎప్పుడైతే ఆశ్రమంలోకి అడుగు పెట్టాడో ఆ రోజు వ్యాసాశ్రమం యొక్క ఖ్యాతి అనేది పడిపోయింది. రోజు రోజుకు దిగజారుస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఆశ్రమం లోపల ఈ యొక్క లైంగిక దాడులు ఆదాయాన్ని ఇప్పటికీ కొనసాగుతున్నాయనేటువంటి వార్తలు మాకు వినిపిస్తా ఉన్నాయి. మరొక విషయం ఏమిటంటే ఆశ్రమము శత జయంతి ఉత్సవాలను జరుపుకునేటువంటి సమయం లోపల ఆశ్రమం యొక్క పూర్వ విద్యార్థులు, పూర్వ స్వామీజీలందరూ కూడా గలమెత్తితే కూడా ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ స్పందించడం లేదు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి మేము ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నాము, బాగా గమనించండి. ఈ ఆనం రామనారాయణ రెడ్డిని కూడా నెల్లూరే, అమర్నాథ్ రెడ్డిని నెల్లూరే.
ఇద్దరు ఒకే వర్గానికి సంబంధించిన వారు అవటం చేత ఆశ్రమానికి ఉన్నటువంటి కోట్లాది సంపదను కొల్లగొట్టడానికి దేవాదాయ శాఖ మంత్రి కూడా సహకరిస్తున్నారన్నటువంటి వార్తలు మాకు వినిపిస్తా ఉన్నాయి. కాబట్టి అయ్యా ఆనం రామనారాయణ రెడ్డి గారు, దేవాదాయ శాఖ అంటే దేవతల యొక్క ఆస్తులను పరిరక్షించాలి. కానీ ఇటువంటి దొంగ నాయకులతో ఈ లైంగిక వేధింపులు చేసేటటువంటి ఈయన అమర్నాథ్ రెడ్డి కాదు, అబద్ధాల రెడ్డి. వీడికంటే పాపాత్ముడు ఇంకొకటి ఉంటాడని మేము అడుగుతా ఉన్నాం. ఇటువంటి వీడితో చేతులు కలిపి వ్యాపారం యొక్క ఖ్యాతిని దెబ్బతీస్తా ఉన్నారు. మీ యొక్క ధోరణి మార్చుకోలేకపోతే గనక తక్షణమే మీ యొక్క దేవాదాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మీ అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రం లోపలనే అద్భుతమైనటువంటి ఆశ్రమం ఏదైనా ఉందంటే అది వ్యాసాశ్రమం మాత్రమే. స్వామి మలయాళ స్వాముల వారు చెప్పారు, స్త్రీలు కూడా పురుషులతో సమానంగా చదవాలని చెప్పేసి చదువును ఏర్పాటు చేశారు. పూర్వము వేదాన్ని పరిరక్షించాలని చెప్పేసి ఆశ్రమం లోపల అబ్బాయిలకు వేద పాఠశాలను ఏర్పాటు చేస్తే ఈ అమర్నాథ్ రెడ్డి వచ్చాక వేద పాఠశాలను తీసేశాడు. అయ్యా వేద పాఠశాలను తీసేశాడు. సంస్కృత పాఠశాలను తీసేశాడు.